బాబా ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుని చూసే అంత ప్రశాంతంగా ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాలు అంటే కొడాల నాని గారు కానీ లేకపోతే ఇంకో కొంతమంది కానీ అసలు ఆ బూతులు అవన్నీ చూసి అసలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అంటేనే ఎవడో చూడడం అనే ఒక స్థితికి వచ్చిన తర్వాత ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ఓటు శాతం చూసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సీట్లు మీరు పట్టించుకోబాకండి అంటున్నాడు. ఎలా చూడాలి బాబా? ఏంటి ఎలాగిస్తారు ప్రతిపక్ష హోదా? దానికి రూల్స్, ఒక కమ్యూనిటీ ఉంటుంది కదా, రాజ్యాంగంలో ఒక చట్టం అనేది ఉంది కదా, ఆ చట్ట ప్రకారంగా అవుద్ది. నీకు వచ్చి 11 స్థానాలు, 11 స్థానాలు నీకు ఎలా హోదా ఇస్తారు? ప్రతిపక్ష హోదా. దానికి నువ్వు తెలుసుకో, అసలు ఏ రాష్ట్రంలో ఏ రాజ్యంలో ఎలాగుందో రూల్స్ నువ్వు తెలుసుకొని అడుగు, తప్పు లేదు అందులో. కానీ నువ్వు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఏంటంటే నువ్వేం పెద్ద ఏమైనా ఇదా? లేకపోతే ఎంతమంది రాజ్యాలు వెళ్ళిపోయినాయి, ఎంతమంది నాయకులు పోయారు, ఎంతమంది అయిపోయారు? ఇవాళని అడిగితే దానివల్ల సుఖం ఏముంది? ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు చేసావు ముఖ్యమంత్రి, గతంలో కొంతమంది ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళు ఎవరు అడగదు, నువ్వు ఎలా అడుగుతున్నావు? నీకు 5 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నీకు 5 లాక్కుంటే నీ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మాట్లాడావు. ఇవాళ ఆ మాటలు నీకు గుర్తించవా? నువ్వు ఎలాగ అడుగుతున్నావు? నువ్వు అడిగే పద్ధతి కాదు అది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చావంటే ఆ అసెంబ్లీలో కూడా పేరు తీసేస్తారేమో, దానికి ఒక రూల్ ఉంది కదా, హోదా పోద్దు కోల్పోతానేమో వచ్చావు. వచ్చినోడి పోనీ అరగంట కూర్చున్నావా, ఒక 20 నిమిషాలు మాట్లాడావా? ఏం లేదు, అలాగొచ్చావు, వెళ్ళిపోయావు. ఉన్న సభ్యుల్ని మోడీ గడికి పంపించావు, పంపించి అక్కడ చేయాల్సిన హంగమా చేసావు, కాగితాలు చింపేశావు, వెళ్ళిపోయారు. ప్రసంగం వినాలగా, గవర్నర్ ప్రసంగం వినాలగా. ఏది లేకుండా నువ్వు ఏదో ఆ రోజు జరిగినట్టు ఇవాళ జరుగుతుంది ఎలాగనుకుంటున్నావు? నువ్వు చేసావు, చేసిన అన్నాలు అక్కడ ఏం చేసావు? సరైన నాయకులు లేరు నీ దగ్గర, అంతా రౌడీజంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు నీ దగ్గర. ఇప్పుడు ఏ పేపర్ చూసినది కూడా కబ్జాలే, ఎక్కడ చూసినా కబ్జాలే. ఇంకా తేలట్లేదు, గవర్నమెంట్ ల్యాండ్ తేలట్లేదు, ఉన్న స్థాయి లాట్లేదు. ప్రతి ఒక్కరు మొరబెట్టుకుంటున్నారు, అయ్యా నా స్థలం పోయింది, నా ఎకరం పోయింది, నా 2 కుంటలు పోయినాయి, అది పోయింది, నా దౌర్జన్యం. ఏంటిది పరిపాలన? ఇంకా కొన్నాళ్ళు పోతే రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టేస్తావుగా. మరి ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే కనీసం సీట్లు కూడా లెక్కేసుకోకుండా, లేకపోతే పోనీ నువ్వు ఎమ్మెల్యే గెలిచావు పులివెందుల, దాని గురించి మాట్లాడు. అసెంబ్లీకి నువ్వు రావాల్సిన బాధ్యత వదిలేసి నేను రాను, నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అదే రాజకీయ అనుభవం కాదు ఆయనకి. ఆయన హోదా అంతా ఏంటంటే ఒక రౌడీజం హోదాలాగా ఉంది. ఇది రాజకీయంగా మాట్లాడే హోదా కాదు, ఒక హోందాతనం లేదు, ఒక పెద్ద లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మొన్న ఏమన్నాడు? వైజాగ్లో 3 రాజధానులు మేము పెడతావు, ఈ రాజధాని ఏమో శ్మశానం అన్నావు. ఇవాళ మరి శ్మశానం ఎలాగనగలే, మరి ఆ శ్మశానం ఎలాగైంది ఇవాళ రోజున? ఇవాళ ఎంత డెవలప్మెంట్ అవుతుంది? అనేక మంది అనేక రకాలుగా మంచి చెప్పుకుంటున్నారు, దానికి నువ్వేమో శ్మశానం అని. అసలు ఆ భాషను వాడొచ్చా? మరి అనేక మంది అనేక రకాలుగా చర్చించుకుంటాం మళ్ళీ రాజధాని గురించి అని చెప్పి మళ్ళీ అదే బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, మేము ఈసారి కట్టుబడే ఉంటాం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నాడు. మరి అప్పుడేమైపోయింది బుద్ధంతా? ఎలా కట్టుబడి ఉంటాడు? నువ్వు గెలిస్తేనేగా కట్టుబడి ఉండేది. ఇక నువ్వు గెలిచే పరిస్థితి ఏం లేదు అక్కడ. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. మరి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా 2 పథకాలు వేయాలా. ఈ 15,000 ఒకటి వేయాలా, బస్సు ఒకటి వేయాలా. డబ్బులు లేవు అక్కడ. అక్కడ కేంద్ర రాష్ట్రంలో డబ్బు లేదు, అక్కడ అలాగలా లాక్కొస్తున్నాడు ఆయన. ప్రజలు కూడా గ్రహిస్తున్నారు, లోటుపాట్లు గ్రహిస్తున్నారు. ఇవాళ హైటెక్ సిటీ పడుతుంది, ఎంతో మందికి మేలు జరుగుతుంది, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతో మంది బాగుపడతారు. కానీ మనం కూడా వేచి చూడాలా, ఒక 5 సంవత్సరాలు వేచి చూస్తే మన రాష్ట్రం మన కంటికి కనబడకుండా అదో పరిశ్రమలాగా పెద్ద తయారవుద్ది. ఆల్రెడీ చూసాం కదా సైబరాబాద్. ఇప్పుడు తెలంగాణలో ఈ రోజున సైబరాబాద్ అనే ఒక మీరు అన్నట్టు హైటెక్ సిటీ లాంటి నిర్మాణం ఒకటి జరిగింది అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమేగా. అప్పుడు 2020 విజన్ పెట్టి ఆయన దాన్ని డెవలప్ చేయబట్టే కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తి మళ్ళీ నేను అమరావతిని కూడా డెవలప్ చేస్తాను అంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే విమర్శించడానికి ఎలా చూడబాబు? ఎలాగా ఇప్పుడు ఎందుకు విమర్శిస్తాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి అసలు రాజకీయ నాయకుడు చేసే విధానమేనది. మరి అవతల ఆయన చేసినేమో పగలగొట్టేశావు, ఆయన చేసినేమో కబ్జేసావు, ఉన్న అమరావతినేమో ఫ్లాట్లు వేసి అమ్మేస్తానన్నావు. ఇదా నీ రాజకీయం? ప్రజలకి ఏం చేసావు? బటన్ నొక్కగానే సరిపోయిందా? ఎవరికైనా ఏదైనా మంచి చేసావా, మేలు చేసావా? ఇది సరైంది కాదు. ఇది మా హోందాతనం మార్చుకోవాలి. ఆయన మార్చుకొని ఒక పద్ధతిగా వస్తే మళ్ళీ ప్రజలు కూడా పర్వాలేదు అంటారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు, ఏం చెప్పాలో ఆయనకే తెలియట్లేదు.
ఆ రకంగా ఆయన నడుస్తున్నాడు. ఆ రోజున ఎవరైతే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇళ్లలో మహిళలను కూడా కించిపరిచి మాట్లాడారు, వాళ్ళు అరెస్ట్ అయితే ఈరోజు వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు, వాళ్ళంతా మంచి వాళ్ళు అని చెప్పి ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇంకోవైపు అంబటి రాంబాబు వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నాడు. అసలు నేను ఒకటి చెప్తున్నారు, ఆలకించండి. నేను తప్పు చేస్తే నిమిషాల మీద కోర్టుకి వెళ్తున్నారు, నిమిషాల మీద శిక్ష చేసేస్తున్నారు. మరి వీళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఇంత కబ్జాలు చేసినా ఇంత చేసినా ఈ లాయర్లు జడ్జీలు ఎందుకు పట్టించుకోవట్లేదు నేను అడిగేది. ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రం నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి ఆయన డబ్బు ఇస్తున్నాడు, నువ్వు కేసు ఇది చేస్తున్నావు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ ముసలాయన చచ్చిపోయాడు. మరి ఆ కేసు అలాగే ఉంది, ఆ కోడి కత్తిది అలాగే ఉంది. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది గవర్నమెంట్? నేను ఒకటే అంటున్నానండి, కోర్టులు కూడా తప్పే. ఎందుకంటే సామాన్యుడికి ఒక రకం చూస్తున్నారు, డబ్బు ఉన్నోడికి ఒక రకం చూస్తున్నారు. సామాన్యుడు తప్పు చేస్తే ఎమ్మటే శిక్ష చేస్తున్నారు, ఎమ్మటే జైల్లో వేస్తున్నారు. మరి ఈ నాయకులు ఇన్ని తప్పులు చేసినప్పుడు ఎందుకు వేయట్లేదు వీళ్ళకి? సో ఇన్ని పెట్టుకుని కూడా ఇంకా నేను గొప్పవాడిని, నాకు సన్మానాలు చేయాలి, నేనే అప్పుడు మంచి పరిపాలన చేశా, ఇప్పుడు కూడా ప్రభుత్వ అధికారులని బెదిరిస్తున్నాడు ఆయన. మళ్ళీ నేను వచ్చిన మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నేను వస్తా, మీ బట్టలు పొదిసి నిలబెడతా అని చెప్పి. అది అలాగా మాట్లాడేది రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు కాదు. అదేంటంటే ఒక రౌడీజంగా మాట్లాడే మాటలు అవి, అది హోందాతనంగా మాటలు కావు. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగస్తులు ఏ గవర్నమెంట్ పనిచేస్తారు, అంతేగాని నేను బట్టలు కూడా తీస్తా, నేను వచ్చేస్తాను, 7 సముద్రాల తర్వాత ఉన్నా నేను లాక్కొస్తా, ఏం మాటలండి? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. మా సర్వీసులు ఎంతమందిని చూడలేదు, ఎన్ని ప్రభుత్వాలు చూడలేదు మేము. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. కానీ నేను నట్ల సముద్రంలో 7 సముద్రాల తర్వాత కూడా నేను తీసుకొస్తాను, నేను బట్టలు కూడా తీస్తాను. వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ డ్యూటీ చేయకపోతే యువతలు వీళ్ళు ఊరుకోరు, మరి వాళ్ళు సఫర్ అయిపోతున్నారు మధ్యలో. మరి మీరు ఇలాగంటాం కూడా కరెక్ట్ కాదుగా. చివరిగా బాబాయ్, మీరు అన్నట్టుగా ఖజానా ఖాళీ అయిపోయి ఉంది, అక్కడ రాష్ట్రంలో ఆదాయం లేదు, అయినా కూడా ఈయన ఏదో ఒక విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ లేకపోతే పరిశ్రమలు పెట్టించేందుకు ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన అన్నట్టుగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాడని నమ్మకం మీకుందా? చంద్రబాబు చేస్తాడు కాదు, టైం పట్టుద్ది, కొద్దిగా టైం పట్టుద్ది, చేస్తాడు. ఎందుకంటే అక్కడ డబ్బు లేదు, ఖజానాలో డబ్బు లేదు. ఏదో రకంగా డొనేషన్ వచ్చి కింద మీద పడుతున్నాడు. తెల్లారి 6 పింఛన్ ఇచ్చేస్తున్నాడు అనేక రకాలుగా. ఇప్పుడు ఏంటంటే జనాల్లో కొద్దిగా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి, సామాన్యులు కొద్దిగా బతకలేకపోతున్నారు, చిన్న ఉద్యోగస్తులు బతకలేకపోతున్నారు. అది కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉన్నప్పుడు 70 రూపాయలు పామాయిల్ ప్యాకెట్, ఇవాళ 150 రూపాయలు అయింది. సామాన్యుడు తినాలంటే ఇబ్బందిగా ఉంది. దాని మీద కూడా కొద్దిగా ఇది చేయాల, ఆయన కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి. రైతు బజార్లలో ఒక పౌర సరఫరాల శాఖ తరఫున కందిపప్పు అని, బియ్యం అని మీరు అన్నట్టుగా ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ 143 రూపాయలు డీమార్ట్ లాంటి చోట్ల ఉన్నాయి. సో అట్లా కొద్ది తగ్గించుకుంటూ వస్తారు. తగ్గించకపోతే సామాన్యుడు బతకలేడు. ఇప్పుడు పంట ఎక్కువ పండి టమాటా 10 రూపాయలు అవుతుంది, పంట తక్కువ అయితే 100, అది వేరు. కానీ ఇది ఏంటంటే కందిపప్పు కానీ, చింతపండు కానీ, ఎల్లుల్లిపాయలు కానీ, పామాయిల్ కానీ, ఇవన్నీ నిత్యావసరాలన్నీ కంట్రోల్ చేయాలి కొద్దిగా. అక్కడికి నాందేళ్ల మనోహర్ గారు తిరుగుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా బాగా చేస్తున్నాడు. మరి ఆ రకంగా అసలు ఎక్కడ పట్టించుకున్నారు, అసలు ఎవరు వచ్చారు, అసలు అసెంబ్లీకే రాలేదు వాళ్ళు. ఒకళ్ళు వచ్చినా కూడా నువ్వెంత నేనెంత నా కూడా నీ అమ్మ అనేవాళ్ళే, కానీ ఏమి జనాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కదా. మరి కొంతమంది ఇన్ని తప్పులు చేసి ఉన్నవాళ్ళు ఎందుకు వదులుతున్నారని నేను అడుగుతున్నా. చేస్తున్నా. ఇప్పుడు వంశీకి వేశారు, పోసానికి వేశారు, అలాగే వంశీ అయితే అందగాడు, పోసాని కృష్ణమూర్తి అసలు చాలా మంచివాడు, సచ్చీలుడు, అన్ని చూసాం. పోసాని కృష్ణమూర్తి ఏం మాట్లాడాడో, ఏం చేశాడో, ఎవరిని తిట్టాడో మేము అందరినీ చూసాం. ఇప్పుడు వంశీ ఏమో రాజకీయంగా వెనకాల నుండి నడిపించి మొత్తం పగలగొట్టడం చేయటం, పార్టీ ఆఫీసులు చేయటం, అన్ని తగలబెట్టడం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు రోజా ఉంది, ఎందుకు ఆమె నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంది? ఎందుకు? ఏం తప్పు? ఇప్పుడు క్రీడా రంగం ఒకటి పెట్టింది కదా, దాని మీద పెట్టింది 200 కోట్లు స్కామింగ్ ఉంది అందులో. దాన్ని కూడా చేయాలా, ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తే చట్టం దాని పని చేసుకుంటూ పోద్ది. దాన్ని కూడా చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా.